Good morning. Welcome to Good Morning program. Praise to be Lord God. Praise to be Lord God Jesus Christ. Praise to be Lord God Holy Spirit. Good morning, Lord God. Good morning, Lord God Jesus Christ. Good morning, Lord God Holy Spirit. Thank you, Lord God. Thank you, Lord God Jesus Christ. Thank you, Lord God Holy Spirit. Prayer. Loving Heavenly Father, thank you for this wonderful good morning, Lord. Thank you for this wonderful good morning program, Lord Father. I invite you, Lord, in the name of Jesus. Holy Spirit, please come. Anoint me, Lord, Holy Spirit. You went to cross and gave your precious blood in the cross of Calvary, Lord Jesus. మా దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు కల్వరి శిలువలో చేసినటువంటి త్యాగమును జ్ఞాపకం చేసుకున్నట్టు తండ్రి నీ సన్నిధికి వస్తున్నాం ప్రభు. సహాయం చేయండి యేసయ్యా. నీ ఘనమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయనా. నీ ఉచితమైన మహాకృపను బట్టి ప్రభువా మమ్మల్ని ఎంతో ప్రేమించి నీ రక్షణ భాగ్యాన్ని మా కొరకు నాయనా ఇచ్చుటకు నీ కల్వరి శిలువలో నీ ప్రాణమును మా కొరకు అర్పించావు నాయనా. ఆ త్యాగమును బట్టి లోకమంతా కూడా రక్షించబడింది తండ్రి. నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలంలో మరొకసారి ఈ శిలువను జ్ఞాపకం చేసుకున్నట్టు మీరు చేసిన త్యాగమునకు కృతజ్ఞత చెల్లిస్తూ మీ రక్తానికి ప్రభువా తండ్రి, మీరు కార్చిన రక్తానికి ప్రభువా ఓ మేమేమి ఇచ్చి ప్రభువా ఈ లోకంలో ఉన్న తండ్రి మీ రక్షణ భాగ్యములో కొనసాగటే మేము చేయవలసినటువంటి మా యొక్క విధి ప్రభు. నీకు వందనము స్తుతి స్తోత్రాలు తండ్రి. గడిచిపోయిన దినాలన్నీ కూడా కాపాడి ఇప్పుడు మరొకసారి నీ పాదసంలో చేర్చే విధానం బట్టి వందనము స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. సహాయం చేయండి. యూట్యూబ్ ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుతుండగా ప్రభువా నువ్వు మాట్లాడు నాయన, మేము వింటాం ప్రభువా. తండ్రి మీ కృపలో బలపరచండి ప్రభు. సహాయం చేయండి నాయన. వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దయతో మీ సన్నిధితో నింపి మీ ఆత్మతో నింపి వారు ప్రభువా వినగలిగే చెవులు గ్రహించే హృదయము దాయిచ్చేయండి తండ్రి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ని యేసు నామములో బంధిస్తున్నాం. విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. విక్టరీ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ప్రభువా ఈ వాక్యం ద్వారా మీరు ఘనత, మీరు మహిమ, మీరు ప్రభావములు పొందండి ప్రభువా. తండ్రి వింటున్న ప్రతి బిడను ఆత్మీయంగాను భౌతికంగాను దీవించమని ఆశీర్వదించమని ప్రభువా. ఈ వాక్యం ద్వారా నాయన అనేక వేల లక్షల మంది ప్రజల హృదయాల్లో ప్రభువా మీరు దేవుడిగా స్థిర నివాసం ఏర్పరచుకున్న విధానం బట్టి వందనం స్తుతి స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. మీరు ముందుండి మీరకు నడిపించండి తండ్రి. యేసుక్రీస్తు వారి దివ్యనామమున వినయముతో వేడుకొంచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి మెసేజ్ను పరిశుద్ధాత్మ సహాయంతో వినవలనని మనవి చేస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనకు స్పష్టముగా తెలియచేయబడినటువంటి విషయాలను పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడగా మీ మధ్యకు తీసుకుని వస్తున్నాను. ఇప్పుడు వరకు కూడా యోహాను సువార్త 14 అధ్యాయములు కూడా చెప్పబడ్డాయి. ప్రియమైనటువంటి వారలారా, 15వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు మనకు తెలియచేస్తున్నటువంటి విషయాలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవాదేవుడు మనతో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 15వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి విషయాలను మనం గమనించినట్లయితే నాలో ఫలింపని ప్రతి తీగను తీసివేసి
మరెక్కువగా ఫలించినట్లుగా నేను చేస్తాను అనేటువంటి వాగ్దానమును ఇక్కడ మనము తెలుసుకుంటున్నాము. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ ఏమైతే ఆత్మీయంగా మనము ఈ యొక్క స్పిరిచువల్ లైఫ్లో మనం చూసినట్టే, ఆత్మీయంగా మనం ఏ విషయాల్లో అయితే ఫలించమో ఆ విషయాల్లో దేవుడు శ్రద్ధ వహించి వాటిని మన నుంచి తీసివేసి మరెక్కువగా ఫలించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. అయితే ఈనాటి ధ్యానాంశం ఏమిటంటే స్పిరిట్ ఆఫ్ ట్రూత్. దేవుడు మనకిచ్చినటువంటి అంశము స్పిరిట్ ఆఫ్ ట్రూత్. లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ చెప్పినటువంటి మాటలు వినుట వలన, చేయుట వలన మనము పవిత్రులమవుతున్నాము. ఎవరు లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ నందు నిలిచి ఉందురో, ఎవరి యందు నేను నిలిచి ఉందునో అతను లేకపోతే ఆమె బహుగా ఫలించును. ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆత్మీయంగా ఎలాగూ ఫలించాలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక గొప్ప వాగ్దానం మనకు యేసు ప్రభు వారు ఇస్తున్నది ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేదిష్టమో దానిని అడుగుడి, దేవుని చిత్తానుసారముగా అది మీకు అనుగ్రహించబడును. ఈ లోకములో ప్రతి ఒక్కరు కూడా అడిగే విషయమే ఇది. కాకపోతే ఒక కండిషన్ ఉంది. ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడలా. కనుక ఆయన వాగ్దానాలు, ఆజ్ఞలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు మనము మన జీవితంలో అవలంబించినట్లయితే మనము అడిగిన ప్రతిదాన్ని కూడా దేవుని చిత్తానుసారముగా మనకు అనుగ్రహించబడుతుందని యేసు ప్రభువారు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రతి ఒక్కరము కూడా అర్హులమే. కానీ మనము ఫుల్ఫిల్ చేయాల్సినటువంటి కండిషన్స్, మనము ఆయన యందు నిలిచి ఉండాలి. వాక్యములోను, ప్రార్థనలోను, పరిశుద్ధాత్మ అనుభవములోను ఆయన యందు నిలిచి ఉన్నట్లయితే మనము తప్పకుండా ఆ పరిశుద్ధాత్మ సహాయముతోనే దేవుని చిత్తానుసారం అనుసరించి మనకు కావలసినవి అడుగుతూ ఉంటాం. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా భౌతికంగా అభివృద్ధి చెందాలని ఎప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. మంచిదే. కానీ మొట్టమొదటగా దేవుడు అంటున్నది ఏంటంటే, మీరు ఆత్మీయంగా ఫలిస్తేనే భౌతికంగా ఫలిస్తారు. అందుకే మొట్టమొదట నా నీతిని, రాజ్యాన్ని వెదకండి, తర్వాత మీకు అవసరమైనవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి అని వాగ్దానం చేస్తున్నారు. అయితే మనుషులకి సమయం ఉండదండి. దేవుని యొక్క నీతిని అనుసరించడం అంటే సామాన్యము కాదు. మనము మన జీవితాల్లో ఆయన యొక్క గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుని నీతి మనకి అర్థమవుతుంది. దాని ద్వారా ఈ లోకములో ప్రతి దినము, ప్రతి సెకను కూడా పరిశుద్ధపరచబడి ఆయన యొక్క చిత్తములోకి మన శరీరము, మన ఆత్మ, మన సోలు కూడా తయారవుతుంది. అప్పుడు అడిగినప్పుడు దేవుడు మనకి దయచేస్తాడు. భౌతికమైనటువంటి విషయాలు మ్యాక్సిమం మనం అనుభవిస్తే 100 సంవత్సరాలు అనుభవిస్తాం. కానీ ఆ తర్వాత ఏంటి? మన జీవితానికి ఇంకొక లైఫ్ ఉంది. అదే మన యొక్క శరీరానికి మరణం ఉంది, కానీ ఆత్మకు మరణము లేదు. ఆత్మ దేవుడు అనుగ్రహించాడు మనకి. మరలా తిరిగి ఈ ఆత్మ దేవుని దగ్గరికి వెళుతోంది మనము చనిపోయిన తర్వాత. కనుక ఈ శరీరము చేసేటువంటి పాపభూయిష్టమైనటువంటి పనులను బట్టి ఈ ఆత్మ మలినం చేయబడుతుంది. ఈ ఆత్మ పాపిగా మారుతుంది. ఆ పాపి అయిన ఆత్మను తీర్పు తీర్చి దేవుడు నరకంలో వేయబోతున్నాడు. కనుక మనం ఈ లోకంలో బ్రతికుండగానే మన ఆత్మపై పడినటువంటి పాపపు మరకలను దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా
కడుక్కుని మనము తయారవలసినటువంటి ఆవశ్యకతను ఈ యొక్క అధ్యాయములో స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే మీరు బహుగా ఫలించటం నాకు ఇష్టం. మీరు ఆత్మీయంగా ఫలించండి, దేవుని ప్రేమలో ఫలించండి, మనుషుల ప్రేమలో ఫలించండి, మరి మంచితనములో ఫలించండి, దేవుని జ్ఞానంతో ఫలించండి, దేవుని యొక్క ఆత్మతో ఫలించండి, దేవుని మాటలతో ఫలించండి, దేవుని యొక్క సాక్ష్యంతో ఫలించండి అని దేవాది దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఇది చేయాలంటే మనం ప్రతి నిత్యము కూడా దేవుని సందులో గడపాలి. అనేక దినముల నుంచి దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చినటువంటి మాటలనే మీ మధ్యకు తీసుకొస్తున్నాను. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడి, మీరు బహుగా ఫలించటం అనేది లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యొక్క చిత్తమైనది. అది దేవుని పట్ల, మరి దేవుడు మన పట్ల ఇస్తున్నటువంటి ఆజ్ఞ. కనుక మనం బహుగా ఫలించటం అంటే మన పట్ల నా ఆజ్ఞలను గైకొనాలి. మీరు నా ఆజ్ఞలను గైకొనటమే ఈ లోకంలో ఆత్మీయంగా ఫలిస్తారు, భౌతికంగా ఫలిస్తారు అని చెప్పి దేవుని యొక్క మాట చెప్తోంది. ప్రియమైనటువంటి వర్లరా, లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ యొక్క సంతోషము మన యందు పరిపూర్ణం కావాలి అంటే మనం ఒకరినొకరు కూడా దేవుని ప్రేమతో ప్రేమించుకొనవలసిన బాధ్యత మనపై ఉన్నది. ప్రియమైనటువంటి వర్లారా, దేవుడు ఇక్కడ ఆయన యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మనుష్యులండి. లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. కనుక లోకములో ప్రతి మనిషిని కూడా యేసు ప్రభువారు ప్రేమించారు. ప్రతి మనిషిని కొరకు కూడా ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. ప్రతి మనిషి కూడా ఆయన రక్తాన్నంతా కూడా కల్వరి సిలువలో ప్రతి మనిషి పాపాన్ని తీసివేయటానికి కల్వరి సిలువ మరణం నీ కొరకు నా కొరకు యేసు ప్రభువారు పొందారు. ఆ ప్రభు దగ్గరికి వచ్చి మనము మన పాపముల నుంచి పాప క్షమాపణ అడిగినప్పుడు మనకి పాప విముక్తి కలుగుతుంది. అప్పుడు దేవునితో మనము సమానముగా ఆయన యొక్క బిడలముగా మనం మారగలము. అప్పుడే మనము దేవుని ప్రేమతో దేవుణ్ణి ప్రేమించగలం, దేవుని ప్రేమతో మనుషులు ప్రేమించగలం. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, నేను మిమ్మల్ని ఏ రకంగా అయితే ప్రేమించి నా ప్రాణాన్ని అర్పించానో అదే రకంగా మీరు కూడా ఒకరినొకరు అలాంటి ప్రేమతో ప్రేమించాలని దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, లోకము ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ద్వేషిస్తూ ఉంటుంది. ఎందుకంటే లోకము యొక్క క్రియలు చెడ్డవి అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పారు. ఎప్పుడైతే మనము ఏ దేవుని యొక్క రక్షణలోకి వచ్చి ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా లోకము ఏ రకంగా యేసు ప్రభు వారిని ద్వేషించిందో, ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పింది పరిశుద్ధంగా ఈ లోకంలో జీవించమని. శరీరాశ, నేత్రాశ, జీవపటంబం లేకుండా నువ్వు జీవించాలన్నదే దేవుని యొక్క చిత్తం. అవి జీవించకుండా ఏ మనుషుడు కూడా తన సొంత చిత్తము చేత ఉండలేడు. కనుకనే యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు మనలో మన యొక్క కాన్షియస్కి, మన మైండ్కి, మన హృదయానికి ఏది పాపమో, ఏది మంచిదో, ఏది చెడుదో చెప్పుతూ మనల్ని లోకంలో జీవింపచేస్తుంది. ప్రియమైనటువంటి వాళ్ళారా, అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోక సంబంధమైనటువంటి ఎవరైతే చెడ్డ పనులు చేస్తారో వాళ్ళు చెడ్డవారు అని మనం గనక చెప్పినట్లయితే వారు మనల్ని ద్వేషిస్తారు. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవి, వారి మాటలు చెడ్డవి, వారి యొక్క ప్రవర్తన చెడ్డది, వారి యొక్క యాటిట్యూడ్ చెడ్డది. వారు ఆలోచించేది ఎప్పుడు కూడా ఇతరుల యొక్క నాశనాన్ని కోరుతూ ఉంటారు. అతనే ఈవిల్ స్పిరిట్ లేక డెవిల్, డెమన్, సాతానిక్ పవర్స్ అని మనం పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, వాడు మనల్ని చూస్తే ఈ యొక్క లోకాధికారి అంటే డెవిల్ ఈజ్ రూలింగ్ దిస్ వరల్డ్. కనుక వాడు చేసేది ఏంటంటే మనుషులను తప్పు మార్గంలో నడిపిస్తూ ఉంటాడు, తప్పు మార్గాన్ని బోధిస్తూ ఉంటాడు, తప్పుడు పనులు చేయిస్తూ ఉంటాడు. అదే రకంగా ఒకరికొకరు ద్వేషించుకొని
ఒకరికొకరు చంపుకొని ఒకరికొకరు నాశనం చేసుకునేటట్లుగా వాడు ఈ లోకంలో చేస్తున్నాడు గనక వాడు చేస్తున్న క్రియలు చెడ్డవి అని యేసు ప్రభు వారు వాక్యం ద్వారా బోధించారు గనక అందుకని ఈ లోకాధికారి అయినటువంటి వాడు మరి యేసు ప్రభు అంటే యేసు ప్రభువుని ద్వేషిస్తాడు. అది ఆయన బిడ్డలమైనటువంటి మనల్ని కూడా ఈ లోకం ద్వేషించేటట్లుగా వాడు చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి వర్లారా, దేవుడంటే ఏదో మనం చేసే పనులను బట్టి కాదు. దేవుడంటే ఒక పరిశుద్ధమైనటువంటి దేవుడు. ఆయన ఏమాత్రం కూడా లోక సంబంధమైన మనుషుల వలె ఉండడు. లోక సంబంధమైన బాంధవ్యాలు లేక లోక సంబంధమైన వివాహాలు, పిల్లలు అలాంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన మాట పరిశుద్ధత, ఆయన ఆలోచన పరిశుద్ధత, ఆయన ప్రేమ పరిశుద్ధత, ఆయన చేసేది అన్నీ కూడా పరిశుద్ధమైనవి. అలాంటి పరిశుద్ధమైన దేవుణ్ణి వదిలిపెట్టి మన ఇష్టం వచ్చినట్లుగా మనం చేస్తూ ఈ లోక సంబంధంగా మరి పెరగాలని చూస్తాం ప్రియులారా. అది దేవుని చిత్తము కాదు. దేవుని చిత్తం ఆయన చిత్తానుసారముగా పరిశుద్ధులుగా జీవిస్తూ ముందుకు పోవాలన్నదే దేవుని యొక్క చిత్తమైనది. ప్రియమైన వారలారా, లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్ అనేక అద్భుతాలను ఈ లోకంలో చేశారండి. ఎంతోమంది ఆయన యొక్క సేవలో ముగ్గురు చనిపోయిన వారిని బ్రతికించారు. నా జీవితంలో కూడా ఒక అనుభవం నాకున్నది. చనిపోయినటువంటి ఒక వ్యక్తిని ప్రార్థన చేసినప్పుడు యేసు ప్రభు వారు బ్రతికించారు. అదేవిధంగా ప్రియమైనటువంటి అనేక అద్భుతాలను మనుషుల మధ్య చేశాడు. ఆ క్రియలను బట్టి వీళ్ళ దేవుణ్ణి ప్రభు అని యేసును గుర్తిస్తారు. ఆయన యొక్క మాటలు వింటారు. ఆయన మాటల ప్రకారం వారి జీవితాన్ని మలుచుకుంటారని చూశాడు. కానీ అవన్నీ చూశారు, అవన్నీ అనుభవించారు, అద్భుతాలను పొందారు, స్వస్థతలను పొందారు, చనిపోయిన వాళ్ళు బ్రతికారు. ఎన్ని చేసినా కానీ ఆయన్ని దేవుడిగా మాత్రం అంగీకరించలేదు. దాన్ని బట్టి ఇన్ని క్రియలు నేను చేసినా వీళ్ళు అంగీకరించలేదు, నన్ను నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక వారి పాపము నిలిచి ఉంటుంది. ఇదిగో త్వరలో రాబోతున్నాను. మరి మేఘారూరుడై వస్తున్నటువంటి యేసు ప్రభువుని సంధించడానికి నీకు నాకు ఉన్నత అర్హత ఏంటంటే యేసు ప్రభు ఇచ్చేటువంటి రక్షణలో కొనసాగాలి. ఆయన యొక్క మాటలందరూ ఆయన యొక్క ఆత్మలో మనం ఎదుగుతూ పరిశుద్ధముగా ఈ లోకంలో తీర్చిదిద్దబడాలి. అప్పుడు మాత్రమే రెండోసారి వస్తున్న యేసు ప్రభుని మధ్యాకాశంలో మనం ఎదుర్కోగలము. అలాంటి ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లోకి ఈ అంత్య దినాల్లో మనం వెళ్ళాలి. త్వరలో యేసు ప్రభు రాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన ప్రతి అంశము కూడా ఈ లోకంలో మనం చూస్తున్నాం. ఈ లోకంలో జరుగుతున్న ప్రతి విధమైన న్యాచురల్ కెలామిటీస్కి కారణం ఏంటంటే యేసు ప్రభు వారు రాబోతున్నారు. వచ్చేటప్పటికి మనందరం కూడా సిద్ధము కలిగి రక్షణతో, పరిశుద్ధాత్మ అనుభవంతో, వాక్య ధ్యానముతో మనము పరిశుద్ధులముగా ఈ లోకంలో తీర్చిదిద్దబడుతూ ఆయన ఎదుర్కోవటానికి మనం సిద్ధపడాలన్నది ఈ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయంలో స్పష్టముగా చెప్పబడుతుంది. ప్రియమైనటువంటి వారలారా, ప్రభువారు ఇంకొక వాగ్దానం చేస్తున్నారు. ఈ యొక్క 15వ అధ్యాయంలో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త ఈజ్ గాడ్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. తండ్రి ఆయన దగ్గర నుంచి మనకు పంపబోయే ఆదరణకర్తే సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మనకు సత్యాన్ని బోధిస్తుంది, సత్య మార్గంలో నడిపిస్తుంది, సత్యాన్ని పలికేటట్టుగా చేస్తుంది. ప్రియులారా, ఆ సత్యస్వరూపైన ఆత్మ యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన ప్రాణం అర్పించి మన కొరకు ఆయన మన పాపాలు క్షమించబడటానికి మన కొరకు చనిపోయాడు గనక దేవాది దేవుడు ఆల్మైటీ గాడ్ ప్రేమించి ఆయన సత్యస్వరూపమైనటువంటి ఆత్మను మనకు పంపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే సత్యస్వరూపమైన ఆత్మ మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తుంది. సత్యస్వరూపమైన ఆత్మ మనలో ఉన్నప్పుడే మనము సత్యాన్ని పలకగలము, సత్యాన్ని వినగలము, సత్యాన్ని చేయగలము. అప్పుడు మాత్రమే ఈ లోకంలో పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడగలము. ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మనకు చేసేటువంటి గొప్ప కార్యం ఏంటంటే యేసు ప్రభువారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభువారు మనకు చేసిన త్యాగాన్ని, సిలువ త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏ రకంగా అయితే యేసు ప్రభువారు
మరి పరిశుద్ధ సత్యస్వరూపమైన ఆత్మ వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు మనము కూడా ఆ సత్యస్వరూపమైన ఆత్మను పొందినప్పుడు మనము కూడా యేసు ప్రభు గురించి సాక్ష్యము చెప్పగలము. ప్రియమైనటువంటి వారలారా, అయితే దేవాది దేవుడు మనకిచ్చినటువంటి వాక్య ధ్యానాంశం ఏంటంటే ఈ 15వ అధ్యాయంలో స్పిరిట్ ఆఫ్ ట్రూత్ గురించి మనం తెలుసుకుందాం. ప్రియమైన వారలారా, అనేక ఈ అధ్యాయాల్లో ఈ బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి న్యూ టెస్టిమెంట్ వరకు కూడా అనేక విషయాలను సత్య స్వరూపమైన ఆత్మ గురించి దేవాది దేవుడు మనకు తెలియచేశాడు. ప్రియమైన వారలారా, మన మామూలుగా మనుషులు మనం చూస్తున్నట్టే అన్నీ కూడా బాగుగా జరుగుతున్నప్పుడు మనము స్లోగా దేవునిలో తగ్గిపోతూ ఉంటాము. బ్యాక్ స్లైడింగ్ అవటానికి స్కోప్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ లోకాధికారమైన సాతానుడు మనలోకి వచ్చి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని మరి గుప్పించి మనను పాపములోకి లాగి దేవునికి దూరంగా చేసేటట్లుగా మనకు చేస్తాడు. అయితే సత్య స్వరూపమైన ఆత్మను దేవుడు మన కోసం పంపినప్పుడు, ఆ సత్య స్వరూపమైన ఆత్మ మనలోకి వచ్చినప్పుడు ఆ యొక్క శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం నుంచి మనల్ని రక్షించి పాపములో పడకుండా, సాతాను కుయుక్తుల బంధకాల్లో మనము పడకుండా మనల్ని కాపాడుతుంటుంది. ప్రియమైనటువంటి వర్లరా, సత్య స్వరూపమైన ఆత్మ చేసే గొప్ప కార్యం ఏంటంటే నిన్ను నన్ను కూడా పాపంలో పడకుండా కాపాడుతుందని ఇక్కడ మనము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరా, 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం కలిగినటువంటి ఆత్మను ఇవ్వలేదు. ప్రియమైన వారలారా, దేవుడు మనకి శక్తిని ఇస్తున్నాడు. ఈ లోకంలో పరిశుద్ధుడు అయినటువంటి యేసు ప్రభువుని వర్షిప్ చేసేటువంటి వారముగా, ప్రేజ్ చేసేటువంటి వారముగా, ప్రార్థించేటువంటి వారముగా దేవుడు మనకు శక్తినిస్తే తప్పితే మనము చేయలేము. ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఎంతోమంది, ఎన్నో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అయితే యేసు ప్రభుని అంగీకరించిన వారు చాలా 1% కూడా లేరు. ప్రియులారా, ఎందుకని? ఆ మార్గము సత్య స్వరూపమైన దేవుని ఆత్మకు లోబడి నడిచే మార్గం. ఆ మార్గంలో ఆజ్ఞలు ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి, నియమాలు ఉన్నాయి. అవి పాటించాలంటే మనిషి వల్ల కాదు. అంటిల్ అన్లెస్ స్పిరిట్ ఆఫ్ ట్రూత్ మనలో ఉంటే తప్పితే వాటిని అనుసరించలేము. అందుకే ప్రియమైన వారలారా, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు, కానీ ధైర్యం కలిగినటువంటి దేవుని ఆత్మను మనకి ఇచ్చుతున్నాడు. దాన్ని మనం పొందటానికి ఇష్టపడాలి ప్రియులారా. అంతేకాకుండా ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, కానీ మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడింది. ఏ ప్రేమతో అయినా నింపబడొచ్చండి, కానీ దేవుని ప్రేమతో నింపబడటం అనేది మనుషుల వల్ల కాదు. ఎందుకంటే అది కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే. యేసు ప్రభువారు కల్వరి శిలువలో పొందిన త్యాగము ద్వారా, చేసిన త్యాగం ద్వారా, దేవుడు అనుగ్రహించిన గిఫ్ట్ ఆఫ్ హోలీ స్పిరిట్ ద్వారా మాత్రమే దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుతుంది. ప్రియమైన వారలారా, 92వ సంవత్సరానికి ముందు ఒక భయంకరమైనటువంటి పాపిని నేను. 92 సంవత్సరం తర్వాత చాలా వరకు కూడా దేవుని ఆత్మ ద్వారా నింపబడుతూ ఆయన మార్గంలో నడవటానికి ఇష్టపడతాను. ప్రియ సహోదరి సహోదరుడా, దీనికి ఈ మార్పు కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయంలో కుమ్మరించబడింది. స్పిరిట్ ఆఫ్ ట్రూత్ చేసేటువంటి గొప్ప కార్యమే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమను మనిషి యొక్క హృదయంలో కుమ్మరించబడేటట్టుగా చేస్తూ ఉంది. ప్రియమైన వారలారా, మనం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే ప్రతి చోట కూడా మనకి తెలియజేయబడుతుంది ఏంటంటే దేవుడు ప్రేమామయుడు. దేవుని ప్రేమను మనకు స్పష్టంగా ఈ వాక్యము ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన వారలారా, అంతేకాకుండా దేవుడు మనల్ని ప్రేమించాడు, అదే రకమైన ప్రేమతో ఇతరులను కూడా ప్రేమించమని ఆజ్ఞనిచ్చాడు. ఆజ్ఞను మనం జ్ఞాపకం చేస్తుంది పరిశుద్ధాత్మ వచ్చి. ఆజ్ఞ ద్వారా ఇతరులను కూడా దేవుని ప్రేమతో మనం ప్రేమించేటట్లుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యము ఇక్కడ తెలియచేయబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి క్రైస్తవుడు లేకపోతే క్రైస్తవేతరులు తెలుసుకునవలసిన మాట ఏంటంటే దేవుడు లోకం అంటే మనుషులు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, లోకంలో అనేకం ఉన్నాయి, కానీ దేవుడు ప్రేమించింది మనుషులను మాత్రమే. ప్రియమైన వారలారా,
మిగతావన్నీ కూడా మన కొరకు సృష్టించబడ్డాయి. దేవుడైతే మనల్ని ప్రేమించి మట్టితో మనల్ని చేసి, ఆయన చేతులతో మట్టితో మనల్ని చేసి ఆయన ఆత్మను మనలో కూదాడు. ఆత్మ ద్వారానే మనం సజీవులుగా ఈ లోకంలో ఉంటున్నాం ప్రియమైన వాళ్ళారా. కనుక ఏ దానిలో కూడా శరీరం ఉంటుంది. జంతువులు, పక్షులు, లేకపోతే క్రీచర్స్, లేకపోతే ఈ ఫిషెస్ అవి మనం చూస్తే శరీరం ఉంటుంది, కానీ దాంట్లో ఆత్మ ఉండదు. అవి బ్రతికిన తర్వాత చనిపోయింది, అది అంతే బూడిదైపోవాలి, లేకపోతే మట్టిలో కలిసిపోతుంది. కానీ ప్రియమైన వాళ్ళారా, మనకైతే మన శరీరం మట్టి అయిపోతుంది, కానీ చనిపోయిన తర్వాత మన ఆత్మ మాత్రం ఆయన ఇచ్చినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి మరి ఆ యొక్క దేవుని దగ్గరికి వెళుతుందని దేవుడు మాట చెప్తుంది. శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు. ఆత్మ ఒక్క మనిషిలోనే ఉంటుంది. శరీరం అనేది మనుషులు మరి పక్షులు, జంతువుల్లో ఉంటుంది, కానీ వాటిలో పక్షులు, జంతువుల్లో ఆత్మ ఉండదు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. దేవుడు ప్రేమించింది మనుషులను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి మనిషి కూడా నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించినని మనుషుల గురించి చెప్పాడు. కానీ ఏమాత్రం కూడా మరి పక్షుల గురించి, జంతువుల గురించి, క్రీచర్స్ గురించి, లేకపోతే జలచరాల గురించి చెప్పలేదు. కానీ కేవలం మనుషుల గురించి మాత్రమే ఆయన మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఇచ్చిన వాగ్దానం మనుషులకు మాత్రమే. అది ఏమాత్రం కూడా జంతువులకి, పక్షులకి, వాటికి అర్పించకూడదు ప్రియమైనటువంటి వర్లారా. అంతేకాదు, దేవుడి యొక్క ప్రేమ మనలో ఉంచడం వల్ల మనము మన భార్య, లేకపోతే మన భర్త, మన పిల్లలను మనం ప్రేమించగలుగుతున్నాం. అంటే కారణం దేవుడి యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మనలో కుమ్మరించబడింది కనుక ఆ ప్రేమ ద్వారా వారిని ప్రేమించగలుగుతున్నాం. ఆ వారి కోసమే మనము మన జీవితాల్లో కష్టపడి వారిని పోషించడానికి ఈ లోకంలో మనము దేవుని యొక్క ప్రేమతో నింపబడ్డాం. ఆ ప్రేమ ఇచ్చింది పరిశుద్ధాత్ముడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ప్రియమైనటువంటి వారలారా, స్పిరిచువల్ లైఫ్లో ప్రతి మనిషికి అత్యవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ చేత నింపబడటం, పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవటం, పరిశుద్ధాత్మ చేసేటువంటి గొప్ప పనులను మనం తెలుసుకుని ఆ ప్రామిసెస్ను మనం క్లెయిమ్ చేస్తూ దేవుని ప్రార్థన చేయటం అనేది మన యొక్క దేవుని యొక్క చిత్తం మన పట్ల అని నేను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరుడా, యోహాను సువార్త 4:24 దేవుడి గురించి చెప్పబడింది ఏంటంటే దేవుడు ఆత్మై ఉన్నాడు, దేవుడు ఆత్మస్వరూపే ఉన్నాడని మనకు తెలియచేస్తుంది. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన కల్వరి శిలువలో మరణించి 3వ దినమున తిరిగి లేచిన తర్వాత మరి ఆయన వదిలిపెట్టినటువంటి శిష్యులు ఎప్పుడైతే గురువుగారు వెళ్ళిపోయారో చాలా గందరగోళంతో, భయంతో వాళ్ళకు ఒక మేడగదిలో దాక్కున్నప్పుడు ఆత్మస్వరూపమైనటువంటి యేసు ప్రభు ఆ మేడగది తలుపులన్నీ మరి వేయబడ్డాయి. అయినా కానీ ఆయన ఆత్మస్వరూపిగా ఆ యొక్క మేడగదిలోకి ప్రవేశించి శిష్యులకు భయపడొద్దని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవుడు ఆత్మస్వరూపి. ప్రియమైనటువంటి వారలారా, దేవుని ఆత్మను మనం పొందినట్లయితే అనేక రకమైనటువంటి మేళ్లను, దీవెనలను ఆత్మీయంగా, భౌతికంగా పొందగలము. ఇక్కడ మనం 2 కుటుంబాలను మనం చూస్తున్నట్లయితే ఇది ఒకప్పుడు హైదరాబాద్లో జరిగినటువంటి విషయము. ప్రియమైనటువంటి వారలారా, ఒక మనిషి ఉన్నాడు, అతనికి ఒక భార్య ఉన్నది, వారికి 2 పిల్లలు ఉన్నారు. ప్రియమైన వారలారా, వారి జీవితాల్లో ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ను వారు ఫేస్ చేశారు. అయితే ఆ ప్రాబ్లమ్స్ని బట్టి వారి జీవితాల్లో చివరికి ఆహారం కూడా లేనటువంటి స్థితి, ఏమి చేయాలో తెలియనటువంటి స్థితి. ఎందుకంటే వాళ్ళు భౌతికమైనటువంటి దానిలో జీవించారు, కానీ స్పిరిచువల్ జీవితం వారి జీవితంలో లేదు, దేవుని ఆత్మ వారిలో లేదు. అలాంటి సమయంలో ఇక్కడ లోక సంబంధమైనటువంటి ఆ కష్టములను బట్టి, ఆ ప్రాబ్లమ్స్ను బట్టి, ఆ చిక్కులను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ యొక్క వ్యాధులను బట్టి వారు ఏం చేశారంటే, ఈ కుటుంబముగా మనం ఎంతో నిస్సహాయ స్థితిలో ఉన్నాం, చివరికి మరి భోజనం చేయటానికి కూడా మనకి ఏమాత్రం కూడా మరి లేదు అని చెప్పి, ఆ స్తోమత లేదని వారందరూ కూడా ఆ 2 భార్య భర్త 2 బిడ్డలు చక్కని యవనస్తులు, దరిదాపుగా ఆ కుర్రాడికి 20 సంవత్సరాలు, లేకపోతే
ఆ పిల్లకి 18 సంవత్సరాలు ఉండొచ్చు ప్రియులారా. అలాంటి యవనస్తుల్ని వాళ్ళు తీసుకొని అక్కడ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది, అంటే డ్రైనేజ్ వాటర్తో నిండినటువంటి ఆ నదిలో వారు దూకి వారు చనిపోయారు ప్రియులారా. ఎందుకంటే వారిలో పరిశుద్ధాత్మ లేకపోవటం వల్లే ఇది జరిగిందని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అదే రకంగా మరి మన జీవితాల్లో మనం చూసినట్లయితే 1992 సంవత్సరంలోనే నేను దినకర్ గారి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను పొందాను. ఆ పరిశుద్ధాత్మ సహాయంతోనే నా స్పిరిచువల్ లైఫ్ 92 నుంచి కూడా కట్టుకుంటూ అనేక రకాలైన బలహీనతల్లో పడ్డా, రోగాల వేదన శోధనలో పడ్డా, వాటిని అన్నిటి కూడా జయించుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాను ప్రియులారా. ఎప్పుడైతే మనం ఆత్మను పొందామో మరి దేవుడు మనకి మనిషికి ఇద్దరు దేవదూతల చొప్పున మనకు కాపలాగా ఉంచుతాడు ప్రియులారా. ఒకనాడు నేను నా కుటుంబం అండమాను వెళ్ళినప్పుడు ప్రియమైనటువంటి వారలారా, అక్కడ మరి ఒక షిప్ నుంచి ఇంకొక షిప్పులోకి మేము జంపు చేస్తున్నప్పుడు మా చిన్న కుమారుడు స్లిప్ అయిపోయాడు. సముద్రంలో పడిపోవాల్సినటువంటి వ్యక్తి ఆటోమేటిక్గా మరి ప్రభు అయినటువంటి యేసు నాతోనూ నా బిడ్డలతో ఉంచిన దేవదూతలు ఆ బిడ్డకు సహాయం చేయటం వల్ల తిరిగి మరి మేము ఎక్కాల్సినటువంటి షిప్పులోకి ఆ బిడ్డను చేర్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. ఇదే పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తికి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తికి, దేవుని ఆత్మ ఉన్న వ్యక్తికి, దేవుని ఆత్మ లేని వ్యక్తికి జరిగేటువంటివి మరి పరిణామాలు ప్రియ సహోదరి సహోదరుడా. ఇలాంటివి అనేక అద్భుతాలు నా జీవితంలో, అనేక మంది జీవితంలో జరిగిన విషయాలను, మరి జాక్ పూనన్ గారి జీవితంలో జరిగిన విషయాలను, మరి నా గురువు గారైన జాక్ పూనన్ గారి జీవితంలో కూడా అనేక అద్భుతాలను పరిశుద్ధాత్ముడు వారి పట్ల జరిగించాడు. ప్రతి వ్యక్తి ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుతారో, ఆత్మ యొక్క ఆవశ్యకతను గుర్తిస్తారో, దాన్ని గౌరవిస్తారో, ప్రేమిస్తారో, ఆ పరిశుద్ధాత్మను పొందుటకు ప్రతి నిత్యము కూడా వారి సమయాన్ని, కాలాన్ని, ధనాన్ని మరి వెచ్చించి వాటిని పొందటానికి ఇష్టపడతారో వారందరికీ కూడా మరి దేవదూతలు కావలుగా ఉంటాయి. ఎప్పుడైతే అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదం సంభవిస్తుందో అది నీకు నాకు ఎవరికి తెలియదు. అలాంటి అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లం లేక ఆ యొక్క ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దేవదూతలు మనల్ని రక్షిస్తూ ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. అదృశ్యంలో ఉన్నటువంటి దేవదూతలు మనతో ఉంటాయి ప్రియులారా. అంతేకాదు అపవాది అనేక రకాలుగా మనల్ని హింసించడానికి వాడి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాడి పైన విజయాన్ని కూడా మనతో ఉన్న దేవదూతలు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మదేవుడు సహాయం చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళారా. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తున్నట్లయితే, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మ గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. చూసారా, దేవుని కుడిపార్శ్వానికి ఎప్పుడు హెచ్చింపబడ్డాడు? ఆయన కల్వరి శిలువలో మరణించి తిరిగి లేచుట. అంటే ఆయన దేవుడు ఎందుకు ఈ లోకంలో యేసు ప్రభువాన్ని పంపించాడో ఆ యొక్క వర్క్ కొరకు ఆయన ఎప్పుడైతే ఫిల్ఫిల్ చేశాడో ఆయన దేవుని యొక్క కుడిపార్శ్వానికి హెచ్చింపబడ్డాడు. ఆయన ద్వారానే పరిశుద్ధాత్మ మన మీదకి ఈ లోకంలోకి వస్తుంది, మనల్ని పరిశుద్ధులుగా ఉంచడానికి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఫిలిప్పు 2:6-11 ఈ వాక్యం స్పష్టంగా తెలియచేయబడుతుంది. ప్రియమైన వాళ్ళ చాలా మంచి వాక్యం, మనం దాన్ని చూద్దాం. ప్రియ సహోదరి సహోదరా, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, ఆయన దేవుని కుడిపార్శ్వమునకు ఆయన దేవుని స్వరూపమునకు వాడై ఉండి, దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానుడుగా ఉండుటకు పెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనిషి పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతనే పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమును వంగునట్లుగాను, ప్రతి వాని నాలుక తండ్రి అయినటువంటి దేవుడిని మహింపరచినట్లుగా యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకోవాలని చెప్పి
దేవుడు అంత గొప్ప ఆధిక్యతను యేసు ప్రభు వారికి ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా ఆయన ప్రతి వాగ్దానం కూడా ఆయన చిత్తానుసారంగా నెరవేర్చాడు కనుక ఆయన ప్రేమించిన వాడై మన అందరి నామాల కంటే పైనామాన్ని ఆయన ఉంచినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియమైనటువంటి సహోదరుడా, అపోస్తలుల కార్యం 2:17 ఒక మంచి మాట ఉందండి. అంత్య దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానుసారముగా ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ ఎవరైతే అడుగుతారో వారందరి మీద కూడా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడుతుంది. ఆ రకంగానే 1992 పవర్ మినిస్ట్రీలో దేవుని ఆత్మను అడుగుట ద్వారా నేను పొందాను. ప్రియమైన వాళ్ళారా, అది లేకుండా మనం ఈ లోకంలో దేవుని యొక్క సేవ చేయలేం. మరి పరిశుద్ధాత్మ లేకుండా ఈ లోకంలో దేవుని యొక్క మాటను వినలేం, దేవుని మాట ప్రకారం జీవించలేం. మత్తయి సువార్త 3:11 ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మిచ్చును. ఇది చాలా మంచి వాక్యం అండి. మరి ఈ లోకములో సేవకుడు అనేటువంటి వాడు మనకి నీటి ద్వారా బాప్తిస్మం ఇస్తాడు. కానీ యేసు ప్రభువారైతే మనకిచ్చే బాప్తిస్మం ఏంటి? మరి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మనకు బాప్తిస్మం ఇస్తున్నారని ఈ వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపోస్తలుల కార్యం 2:2 అప్పుడు వేగముగా వీచుచున్న బలమైన గాలి వంటి ఒక శబ్దము అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లు అంతా కూడా నిండెను. అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ కూడా పరిశుద్ధాత్మ గలవారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించింది. ఆ వాక్కు శక్తితో మరి దేవుని యొక్క భాషలు మాట్లాడినట్లుగా మనం చూసి దేవుని మహింపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, లోకా సువార్త 11:13 పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారందరికి కూడా పరిశుద్ధాత్మను నిత్యముగా అనుగ్రహించును. కనుక మనము పరిశుద్ధాత్మను అడిగినప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకు వస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, కనుక పరిశుద్ధాత్మను పొందటం అనేది చాలా తేలిక. ప్రియమైనటువంటి వారలారా, కనుక మనము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనము దేవుని కలిగి ఉండామని మనం చెప్పగలము. పరిశుద్ధాత్మ లేకుండా ఏ ఒక్కరు కూడా ఆత్మీయ జీవితంలో కొనసాగలేరని దేవుని యొక్క వాక్యం తెలియచేయబడుతుంది. ప్రియమైన యోహాను సువార్త 20:22 ఆయన మాటలను వినుమారి మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడి. చూసారా, దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు యేసు ప్రభు మాట్లాడతాడు. ఆ మాటల ద్వారా ఎవరైతే వింటారో వారి మీదకి పరిశుద్ధాత్మ వస్తుంది. ప్రియమైన వాళ్ళారా, 1992 బిన్నిహీని గారు ఒక కూటం పెట్టాడు మద్రాసులో, చెన్నైలో. అప్పుడు ఆయన పరిశుద్ధాత్మ పొందుడే అని ఎప్పుడైతే అరిచాడో వెంటనే ఆత్మ ఇచ్చినటువంటి ఆనందంలో మేము అలాగూ తూగిపోయాం. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాం. కనుక అలాంటి దివ్యమైనటువంటి నాలుకకు దేవుడు నీకు నాకు కూడా ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా మనం నింపబడ్డాం కనుక. అపోస్తలుల కార్యం 11:15 నేను మాట్లాడనారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి అనుగ్రహించబడను. చూడండి, దేవుని వాక్యం చెప్తుంటేనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యముతో ఎప్పుడైతే చెప్పబడుతుందో అప్పుడు ఆటోమేటిక్గా అనేక మంది పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నారు. అపోస్తలుల కార్యం 19:6 పౌలు వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మ వారిపైకి పరిశుద్ధాత్మ దిగొచ్చింది. వారి అన్ని భాషలతో మాట్లాడుతున్నట్లుగా ప్రవశిస్తున్నట్లుగా మనం ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాము. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుల కార్యం 8:18 పేతురు యోహాను వాళ్ళ మీద చేతులుంచినట్టు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, ఈ రకంగా పరిశుద్ధాత్మ గురించి అనేక ఇంపార్టెంట్ వాక్యాలు మనకు ఈ యొక్క మెసేజ్ ద్వారా యేసు ప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన వారా, ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుతాం. ఆ వరం ద్వారా మనం ప్రతి నిత్యము కూడా అభ్యాసం చేసినప్పుడు మరి మొట్టమొదట అరికాళ్ళ అనుభవం, ఆ తర్వాత మోకాళ్ళ అనుభవం, ఆ తర్వాత మొలలోతు అనుభవం, ఆ తర్వాత
మరి ఈదలేనంత అనుభవంలో కంటే అంతగా మనం పరిశుద్ధాత్మను పొందుతామని ఈ వాక్యం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుతామో గలతీయులకు రాసిన పత్రిక 5:16 ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు శరీరేచ్ఛలు నెరవేర్చరు. సరా, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోకి వస్తుందో శరీరేచ్ఛలను మనం చేయకుండా కాపాడుతుంది. ప్రియులారా, శరీరేచ్ఛలంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడిట్లోనే ప్రతి మనిషి కూడా పడిపోతాడు. ఆ మూడింటిని మనం జయించడానికే దేవుని యొక్క ఆత్మ మనకు అవసరమని దేవుని యొక్క మాట మనకి తెలియచేయబడుతుంది. ప్రియులారా, ఆదికాండం 39:12 అతడు తన పని మీద ఇంటిలోపలికి వెళ్ళినప్పుడు ఇంట్లో మనుషులు ఎవరునూ లేరు. అప్పుడు అక్కడ ఆమె, ఆ యజమానురాలి భార్య అతన్ని వస్త్రం పట్టుకొని అతనితో శయనించమని అడిగినప్పుడు ఏసేపు పరిశుద్ధాత్మ పూర్ణుడు గనక వెంటనే ఆ వస్త్రపు చెంగుని ఆమెలతో వదిలిపెట్టి బయటికి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ప్రియ సహోదరి, ఎందుకంటే ఇది ఎప్పుడు సాధ్యమంటే ఏ యవనస్తుడు కూడా ఒక స్త్రీ మరి అడిగినప్పుడు ఆమెతో శయనించకుండా ఉండలేడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని జయించగలమని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఎజ్కేలు 36:25 నా ఆత్మను మీ యందు ఉంచి నా కట్టలను అనుసరించి వారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని చేస్తానని దేవుని యొక్క మాట చెప్తుంది. ప్రియమైన వారలారా, ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధాత్మ మనకు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ సహాయంతో మన ఆత్మీయ జీవితం కొనసాగినప్పుడు మనము ఆటోమేటిక్గా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క నిబంధనలు, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తాడు. ఆ గుర్తు చేసిన వాగ్దానాల ద్వారా మన శరీరంలో ప్రతి అవయవం కూడా పనిచేయటం మొదలు పెడుతుంది. ప్రియ సహోదరి సోదరుడా, అంత గొప్ప ఆశీర్వాదం కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే. కనుక మా ప్రియ సహోదరి సోదరా, ఎంతమంది అయితే ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదో పరిశుద్ధాత్మ నింపబడటం ఆవశ్యకత గుర్తించండి. పరిశుద్ధాత్మకి ఇంపార్టెన్స్ గుర్తించి దాన్ని పొందటానికి నీవు నేను చేయవలసింది ఆయన సన్నిధికి వచ్చి ఆయన అడగటమే అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, పరిశుద్ధాత్మ వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే పరిశుద్ధాత్మ సమస్తమును బోధించి నేను మీతో చెప్పినటువంటి సంగతులన్నింటిని కూడా మీకు జ్ఞాపకం చేయను. నార్మల్గా మనిషి జీవితంలో అలాగూ కొనసాగుతున్నప్పుడు అనేక రకమైన ఆలోచనలు, అనేక రకమైన తలంపులు మన యొక్క మైండ్కి, మన యొక్క హృదయానికి వస్తూ ఉంటాయి. అవి దేవుని చిత్తానుసారంగా వచ్చినాయా లేకపోతే సాతానుడు, ఈ లోకాధికారి సాతానుడు తెచ్చినవా మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆ సమయంలో గుర్తు చేస్తామో సాతానుడు వచ్చినట్టు ఆలోచనతో పారిపోతూ ఉంటాడు, మనలోకి ప్రవేశించకుండా ఉంటాడు. అందుకనే పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం కలిగినటువంటి మరి స్త్రీ కానీ పురుషుడు కానీ ఉంటారో వారు ఏం చేస్తారంటే ఆ పరిశుద్ధాత్మ వచ్చి వాక్యాన్ని గుర్తు చేస్తుంది. యేసు ప్రభు ఈ రకంగా చెప్పాడు, ఇది పాపం కనుక దీన్ని చేయకూడదని మరి పరిశుద్ధాత్మ మనకు బోధించినప్పుడు అది మనం చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అది పరిశుద్ధాత్మ అనుగ్రహించి అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ప్రియమైన వాళ్ళారా, 2 కొరింథీ 3:18 పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా మహిమ నుండి అధిక మహిమగా మనం మార్చబడుతూ ప్రభు యొక్క ఆత్మ పోలిక చొప్పునే మనము తీర్చిదిద్దబడతామని దేవుని యొక్క వాగ్దానం ఉంది. ప్రియులారా, అపోస్తుల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీకు వచ్చేటువంటి శక్తి ఏంటంటే పాపాన్ని జయించేటువంటి శక్తిని, చేయకుండా చేసేటువంటి శక్తిని మీకు మీ శరీరానికి, ఆత్మకు, సోలుకి ఇవ్వబడుతుందని ఈ వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను మరి న్యాయాధిపతులు 14:6 ఒక విషయం ఉందండి. అక్కడ యెహోషువ అనేటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. అయితే ఆయన తల్లిదండ్రులను తీసుకుని ఒక అరణ్య ప్రదేశంలో నడుస్తూ వెళుతున్నప్పుడు ఒక కొదమ సింహం వచ్చి ఆయన మీదకి పడింది. అప్పుడు వెంటనే ఆయనకి యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ ప్రేరేపించగా అది ఆ సింహము మేక పిల్లవలే కనిపించింది. దాని 2 ఆ యొక్క దవడలను పట్టుకుని చీల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలా, పరిశుద్ధాత్మ మన ఆపద నుంచి కూడా రక్షిస్తూ ఉంటుంది. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 16:8 ఆయన వచ్చి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును.
చూడ 3 విషయాలు జరుగుతూ ఉన్నాయి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు. 1 పాపము గురించి, 2 నీతిని గురించి, 3 మరి తీర్పును. ఈ 3 విషయాలు కూడా మనం జాగ్రత్త పడేటట్లుగా చేస్తుంది. దానివల్లనే మనం పరిశుద్ధాత్మ వల్లే సాధ్యమని ఖండాపదంగా చెప్పగలను ప్రియమైన వాళ్ళారా. ఒకరోజు ఒక భక్తుడు ఉన్నాడండి, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి భక్తుడు. ఆయన సాధు సుందర్ సింగ్. ఆయన ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు లోపల ఉండి ఆ పని మనిషి వచ్చి తలుపు తీసి చూసినప్పుడు మరి అతను ఎవరో తెలియదు, కానీ ఆ ఓనర్ గురించి అడిగినప్పుడు ఆయన లోన్ ఉన్నారు, నేను చెప్పి వస్తానని లోనకి వెళ్ళింది. ప్రియులారా, ఆ ఓనర్ అడిగాడు ఎవరు వచ్చిన వ్యక్తి అంటే ఆమె ఒకటే చెప్పింది, ఆయన ఎవరై నాకు తెలియదు కానీ ఆయన మాత్రం యేసు ప్రభువులాగా ఉన్నారని చెప్పడం జరిగింది. ప్రియులారా, ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మచేత నింపబడతామో మనం యేసు పోలికగా మనం మార్చబడతాం. యేసుని యొక్క స్వరూపము, యేసుని యొక్క సన్నిధి మనలోకి వస్తుందని దేవుని వాక్యం ద్వారా చెప్పబడుతుంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో సర్వసత్యములోకి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, పరిశుద్ధాత్మ మనకి వచ్చినప్పుడు మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడింది ఏంటంటే, ప్రియమైన వాళ్ళారా, మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన వారై ప్రవచనములు పలికితరి. ఎవరైనా అనేక మంది ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు మనలో నింపబడతామో, పరిశుద్ధాత్మ ద్వారా మనం నింపబడతామో, ఆత్మ మనల్ని ప్రేరేపించి దేవుని యొక్క వాక్కును మన యొక్క హృదయాల్లో ఉంచి దాని ద్వారానే అనేక మందికి ప్రవచనాలు చెప్పేటట్టుగా మనకి చేస్తూ ఉంటుంది. దినకర్ గారు 1992వ సంవత్సరంలో ఆయన దగ్గర నేను ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఆయన ప్రవచనం ద్వారా, జాన్ ఎలీషా నా ప్రియకుమారుడా, నేనెంతో ప్రేమించి ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకంటే నువ్వు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి నా స్వార్థ ప్రకటించమని ఆయన ప్రవచనం ద్వారా నాతో మాట్లాడాడు. ప్రియమైన వాళ్ళారా, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి విషయం కూడా కళ్ళకు ఎదుట కనిపించేటట్టుగా మరి చక్కగా జరుగుతూ ఉన్నాయి. ప్రియులారా, దయచేసి నమ్మండి, దేవుని యొక్క ఆత్మను నమ్మండి, పరిశుద్ధాత్మను పొందండి. దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలన్నీ కూడా పొందాలని ఆయన ప్రియదాసుడుగా మీకు మనవి చేస్తున్నాను. ఓ మా యూట్యూబ్లో చూస్తున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దయచేసి ఈ పరిశుద్ధాత్మ విషయంలో మీరు జాగ్రత్త వహించాలి, దాన్ని పొందాలి. అవి చెప్పినటువంటి అన్నీ కూడా మీ జీవితంలో, నా జీవితంలో జరుగుతాయి అని దేవుని యొక్క బిడ్డగా నేను చెప్పగలను. ప్రియమైన వాళ్ళారా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలమేమనగా ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఫలము, ఆత్మీయ ఫలము, ప్రేమ, సంతోషం, సమాధానం, సాత్వికం, ఈ రకంగా 9 ఫలాలు. ఏ రకంగా అయితే నారింజ పండు చూస్తే ఒక పండులాగా ఉంటుంది, దాన్ని ఇప్పు చూస్తే 9 తొనలు ఉంటాయి. అదే రకంగా ఆత్మీయ ఫలం అనగా ఆత్మీయ ఫలంలో ఉన్నటువంటి ఆత్మీయ ఆశీర్వాదాలు, ప్రేమ, సంతోషం, సమాధానం, విశ్వాసం, ఇలాంటివన్నీ కూడా దానిలో ఉండి అవన్నీ కూడా మనకు అనుగ్రహించబడుతున్నాయి పరిశుద్ధాత్మ ద్వారా. 1 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనంలో ఆత్మ ప్రత్యక్షత మనకు అనుగ్రహించబడుతుంది. అవేంటంటే బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరం, అద్భుత కార్యములు చేయు శక్తియు, ప్రవచన వరము, ఆత్మల వివేచనయు, నానావిధ భాషలు మాట్లాడేటువంటి కృప, మా భాషలకు అర్థం చెప్పేటువంటి కృప, ఇవన్నీ కలిపి 9 ఆత్మీయ వరాలుగా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి, సహోదరా, ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతుంది. ప్రభు అయిన యేసు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడువాడు మనుషుడు కాదు, మాట్లాడువాడు దేవుని ఆత్మ సహాయంతో ప్రభువారు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇంకా అత్యంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం బైబిల్ గ్రంథంలో నాకు ఇష్టమైన వాక్యం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎందుకనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. చూసారా? మళ్ళీ ఒకసారి చదువుదాం.
ఆత్మీయ ఆత్మ కూడా మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎందుకనగా మన యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మే తానే మన పక్షముగా ప్రార్థన చేయుచున్నాడు. మన బలహీనతలో, రోగములో, వేదనలో, కష్టములో, డిస్ట్రెస్లో, మరి ఏమాత్రం కదలలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ సమయంలో పరిశుద్ధాత్మ నువ్వు గనక పొందినట్లయితే ఆత్మ మన పట్ల మరి దేవునికి మొర్ర పెడుతుందని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇది కేవలం పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుందని మనం నేర్చుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 3వ వచనం మనం చూసినట్లయితే, పేతురు, అననీయ, సప్పీరా వాళ్ళు భూమిలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించిందని అడుగుతున్నాడు. అననీయ, సప్పీరా అనేటువంటి దంపతులు ఉన్నారు. అక్కడ ఆది అపోస్తులు అయినటువంటి మరి పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా పిలిపించారు. మనందరి ఆస్తులు కూడా అమ్మేసుకుని సమిష్టిగా పెట్టుకుని అందరం కలిసి దేవుని ఆరాధిస్తూ ముందుకెళ్దామని ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నారో అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా వారి ఆస్తులను అమ్మి వాళ్ళ పాదాల దగ్గర తీసుకొచ్చి అక్కడ ధనాన్ని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అననీయ, సప్పీరాలు కూడా వారికి ఉన్న భూమిని అమ్మారు. అయితే కొంత పర్సంటేజ్ దాచుకుని కొంత మాత్రమే తెచ్చి వాళ్ళకి పాదాల దగ్గర పెట్టారు. అయితే పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి పేతురు ఆ విషయాన్ని గ్రహించి వెంటనే మీరెందుకు సాతాను మీరు అవకాశం ఇచ్చారు, సాతాను మీ హృదయాన్ని మోసపుచ్చింది, అందుకని మీరు అమ్మిన దాంట్లో కొంత దాచుకొని కొంత మాత్రమే తీసుకొచ్చి అబద్ధమాడారని చెప్పినప్పుడు వెంటనే వారు ఇద్దరు కూడా కింద పడిపోయి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, అంత శక్తి కలిగింది పరిశుద్ధాత్ముడు. కనుక పరిశుద్ధాత్ముడు ఏమాత్రం కూడా అబద్ధానికి ఏమాత్రం కూడా అవకాశం లేదు ప్రియులారా. కనుక ప్రియమైన వాళ్ళారా, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో భోజనము చేయుచుండగా ఆయనను అప్పగించవలనని కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయంలో అపవాది అంతకుముందే ఆలోచన పెట్టింది. కనుక అపవాది చేసేటటువంటి పరిశుద్ధాత్మను మనము మరి మోసపుచ్చేటట్లుగా చేస్తుంది. రెండవదిగా ఆలోచన ద్వారా మన హృదయంలోకి వస్తుంది. ప్రియమైన వాళ్ళ ఇస్కరియోతు యోధ యేసుప్రభు వారితోనే ఉన్నాడు, యేసుప్రభు శిష్యుడు. మరి ఆయనే చివరకు యేసుప్రభు వారిని కల్వరి శిలువకి అప్పగించినట్లుగా ఆయన హృదయంలోకి సాతాను ప్రవేశించినట్లుగా సాతాను ఆలోచన ద్వారా ఆయన పాడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా ఈ లోకంలో ఏమర్చుంటే పరిశుద్ధాత్మ పొందట్లో విఫలమైతే మరి సాతానుడు వచ్చి దురాలోచన ద్వారా మనల్ని కూడా నాశనం చేయడానికి చూస్తూ ఉంటాడు. ప్రియా సహోదరి, సహోదరుడా, మరి చూడండి, ఇస్కరియోతు యోధ యేసుప్రభు యొక్క శిష్యుడే. చాలా మరి సంవత్సరాలు ఆయనతో కలిసి ఉన్నాడు, 3.5 సంవత్సరాలు. అయినా కానీ ఆయన యొక్క శక్తిని ఆశ్రయించలేకపోయాడు, పరిశుద్ధాత్మను పొందలేకపోయాడు. అందుకే సాతాను ఆత్మ ప్రవేశించి చివరికి అతను ఉరిపెట్టుకుని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాము. ప్రియా సహోదరి, సహోదరుడా, కనుక ప్రియమైనటువంటి వారలారా, మనము పరిశుద్ధాత్మ విషయంలో చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది ఏంటంటే, ప్రియమైన సహోదరి, సహోదరుడా, మనము దేవుని యొక్క ఆత్మను ఏమాత్రం కూడా దుఃఖపరిచేట్లుగా మనం ప్రవర్తించకూడదు. మన మాట ద్వారా కానీ, ప్రవర్తన ద్వారా కానీ, దేని ద్వారా కూడా మనము అలాగూ దుఃఖపరచకూడదని కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తెలుసుకొని దేవుని వాక్యాన్ని ముగిద్దాం. ప్రియులారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31-32లో మనుషులు చేయు ప్రతి పాపమునకు ప్రతి దోషణకు క్షమించబడును, కానీ ఆత్మ విషయమందు దోషణ కానీ పాపము కానీ వారికి క్షమింపబడ లేదు. పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడేవాడికి ఈ లోకమందును పరలోకమందును కూడా అతనికి ఏమాత్రము క్షమాపణ లేదు. కనుక పరిశుద్ధాత్మ విషయంలో మనం దూషించకూడదు, పరిశుద్ధాత్మ విషయంలో చెడుగా మాట్లాడకూడదు. తెలియకపోతే మెదలకుండా నోరు మూసుకుని ఉండాలి, కానీ ఏమాత్రం కూడా దేవుని ఆత్మ పొందినటువంటి బిడ్డలను, ఆయనలో ఉన్నటువంటి ఆత్మను ఏమాత్రం విమర్శించకూడదని దేవుని యొక్క దాసుడుగా మీకు హెచ్చరిస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరా, సామెతలు 20:27లో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది ఆరిపోకుండా మనం చూసుకోవాలి. ప్రతి నిత్యము కూడా ఏ రకంగా దీపం వెలిగించబడాలి,
అంటే ఆయులు అవసరమో అదే రకంగా ప్రతిదినం కూడా పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మను నిత్యము కూడా వెలిగించుకోవాలని దేవుని యొక్క వాగ్దానం ఇక్కడ దేవుని యొక్క మరి హెచ్చరికగా మనం తీసుకోవాలని ప్రియమైన వాళ్ళారా. అంతేకాకుండా అపవాదికి చోటీకుడి నా ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక 4:27 చెప్పబడింది. అపవాదికి ఏమాత్రం చోటీకూడదు ప్రియులారా. ఎప్పుడైతే పాప ఆలోచన కానీ పాప చూపు కానీ పాప ప్రవర్తన కానీ ఏదైతే నీలోకి వస్తుందని నువ్వు తెలుసుకుంటావు, వెంటనే ప్రభు అని యేసుక్రీస్తు యొక్క సహాయాన్ని తీసుకుని దాన్ని జయించాలని దేవుని యొక్క మాట చెబుతోంది. యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు వాడి మీ వద్ద నుంచి పారిపోవును. 1 యోహాను 3:8 1 యోహాను పత్రిక. అపవాది క్రియలు లయపరచుటకు దేవుని కుమారుడు ఈ లోకములకు ప్రత్యక్షమాయను. కనుక యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఏంటంటే అపవాది క్రియలు లయపరచాలి, లేకపోతే మనుషులు ఈ లోకంలో బ్రతకలేరండి. కనుక వాటి లయపరచడానికి యేసు ప్రభు వారు మన మధ్యకు వచ్చారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. ప్రకటన గ్రంథం 12:11 వారి గొర్రెపిల్ల రక్షణ బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వారిని జయించి ఉన్నారు. సరే, కనుక యేసు ప్రభు వారు కాచిన పరిశుద్ధ రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన చేసిన అద్భుతాలను మనం ధ్యానించినప్పుడు దాని ద్వారా సాతాను మనలో ప్రవేశించకుండా మనం రక్షించబడగలం ప్రియులారా. మీరు అపవాది తంత్రంలో ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడితో సర్వాంకవచాన్ని ధరించుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రియులారా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, యోహాను సువార్త మత్తయి సువార్త 3:16 యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి మరి పైకి వచ్చినప్పుడు ఇదిగో ఆకాశం తెరబడి ఆత్మ పావురం వల్లే ఆయన మీదకి దిగి వచ్చి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందించుడని దేవుని యొక్క వాక్యాన్ని మనకు గుర్తు చేస్తున్న ప్రియులారా. ఏ రకంగా అయితే యేసు ప్రభువారు బాప్తిసం పొందిన వెంటనే ఆ యోర్దాను నది నుంచి బయటకు వచ్చినప్పుడు ఆకాశం తెరబడింది, దేవుని యొక్క ఆత్మ పావురం ఆయన మీదకి వచ్చింది. ప్రియులారా, నీవు నేను కూడా భౌతికంగా మన దేవుని సేవకుడు ఎప్పుడైతే నీళ్ళ ద్వారా బాప్తిసం ఇస్తాడో వెంటనే మనకు పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని యేసు ప్రభు వారు ఇస్తున్నారు ప్రియులారా. ఆ ఇచ్చినటువంటి ఆత్మను మనం ఆర్పుకోకుండా జాగ్రత్తగా దాని వాక్యం ద్వారా కాపాడుకుంటూ ఆయన యొక్క మాటల ద్వారా, ఆయన మాటలు మన క్రియల ద్వారా చూపిస్తూ మనకు ముందుకు సాగినప్పుడు మాత్రమే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు మనలను ప్రతిదినం కూడా ఆయన ఆత్మచేత నింపబడటం మనం నేర్చుకోవాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. చాలా మంచి వాక్యం అండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యం 10:38 దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపిన గనక అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడైండును గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడించబడి వారిని అందరినీ స్వస్థపరచుచుండెను. ఇది పరిశుద్ధాత్మ పొందినటువంటి వ్యక్తికి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం. దేవుని కుమారుడైన యేసు ప్రభు ఏ పాపము లేని వ్యక్తిగా ఆయన ఉండి కూడా ఆయనకే పరిశుద్ధాత్మ విషయంలో, దేవుని యొక్క ఆత్మ విషయంలో ఎంతో మరి పొందాలని ఎంతో మరి ఆయన వేచి ఉన్నాడు. మరి మానవులైనటువంటి మనము, బలహీనమైనటువంటి మనము, పాపులమైనటువంటి మనము మరి అన్ని రకాలుగా మరి ఏమాత్రం కూడా మానసికంగా, శారీరకంగా, ఆత్మలో మనందరం కూడా పాపులమై ఉన్నాం ప్రియులారా. అలాంటి పాపులైనటువంటి మనకి పరిశుద్ధాత్మ ఎంతో అవసరం. అందుకే దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది దేవుడు ఆయనకు తోడైండును కనుక అపవాది చేత పీడించబడి వారిని అందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. కనుక నీవు నేను కూడా ఈ లోకంలో దేవుని ఆత్మ ద్వారా మేలు చేయాలంటే, దేవుని ఆత్మ ద్వారా అనేక మంది సాతాను యొక్క అప్రెషన్లో మునిగిపోతూ ఉంటే, ఆపరేషన్లో చనిపోతూ నరకానికి పాత్రలు అవుతుంటే వాళ్ళని రక్షించవలసిన బాధ్యత నీపైన నాపైన ఉంది. అలా చేయాలంటే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మను పొందాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో ఇంత విస్తారమైనటువంటి దేవుని యొక్క మాటలు విన్నారు. నిన్ను నన్ను కూడా యేసు ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు.
గాయపడినటువంటి ఆయన యొక్క చేతులతో నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆత్మీయ జీవితంలో నువ్వు వెలిగించబడాలంటే, ఆత్మీయ జీవితంలో యేసు ప్రభువారి చిత్తాన్ని బట్టి ఈ లోకంలో దేవుని యొక్క సేవ నీవు నేను చేయాలంటే మనం పొందవలసింది పరిశుద్ధాత్మ. అందుకే దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ యేసు ప్రభువారికి అనుగ్రహించారు. నీకు నాకు కూడా అనుగ్రహించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే నువ్వు చేయాల్సిందని ఒక్కటే, ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్, ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్, ఆస్క్ ఇట్ షాల్ బి గివెన్. పరిశుద్ధాత్మను అడగండి, పొందండి, ఆత్మీయంగా బలపడండి. ఆత్మీయంగా దేవుడు ఆయన చిత్తములో ఏ రకంగా సేవ చేయాలో ఆ రకంగా ఈ లోకంలో మనం సేవ చేస్తూ అనేక మందిని సాతాను యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించవలసిన గురుతర బాధ్యత మనపై ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రేమ నమ్మకము కలిగినటువంటి మా పరలోక పరిశుద్ధ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నువ్వు ఇచ్చిన పరిశుద్ధాత్మ అనేటువంటి గొప్ప ఆవశ్యకతను గురించి, దాన్ని ఎలా పొందాలో, పొందిన తర్వాత దానితో మేము ఎలా అభివృద్ధి చెందాలో, దాని ద్వారా సేవ ఎలా చేయాలో, దాని ద్వారా సాతాను చేత బాధించబడుతున్న మనుషులను ఏ రకంగా విడిపించాలో, ఏ రకంగా స్వస్థతను మీ నుంచి తీసుకురావాలో అన్ని విషయాలు కూడా స్పష్టముగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పబడింది ప్రభువా. స్పష్టంగా చెప్పబడింది, సంపూర్తిగా చెప్పబడింది ప్రభువా. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో చూచారో నాకైతే తెలియదు. సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఈ వాక్యం ద్వారా మమ్మలను మరి విన్నటువంటి ప్రతి బిడను, సిస్టర్ను, బ్రదర్ను కూడా దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ఆత్మీయ మేలు దీవెనల ఆశీర్వాదాలతో పరిశుద్ధాత్మ శక్తితో నింపమని, దీవించి ఆశీర్వదించమని, మరలా తిరిగి మేము కలుసుకునే పర్యంత వరకు నీ దివ్యమైన కాపుదల మాతో ఉంచమని యేసు క్రీస్తు వారి దివ్యనామమున వినయముతో వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, మరలా తిరిగి యేసు ప్రభు వారు ఇచ్చిన వాక్యంతో మరలా మీ మధ్యకు వస్తాను. అంటిల్ దెన్, గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.